మనసుంటే మార్గముంటుంది. కష్టమనుకుంటే జరగాల్సిన పనులు ముందుకు సాగవు. సంకల్పం, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఈ మాటలకు మనం ఎంతో మందిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాంటి పట్టుదలను ప్రదర్శించాడో యువకుడు. తన ఊరిలోని రైతుల కష్టాలు చూసి వారి కోసం ఏదైనా చేయాలనుకుని ఏకంగా హెలికాప్టరే తయారు చేశాడు. రైతు కొడుకు హెలికాప్టర్ తయారు చేయడమేంటని ఆశ్చర్యంగా ఉందా? అయితే ఆ కథేంటో తెలుసుకుందాం పదండి. ఇది గుజరాత్లోని భావనగర్ జిల్లా కుగ్డియా గ్రామం. ఈ గ్రామం అంతా వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతోంది. రాను రాను వ్యవసాయంలో కూలీల ఖర్చు పెరిగిపోవడంతో లాభం ఏమంతా మిగలడం లేదు. పైగా కూలీలు కూడా అవసరమైన సమయాల్లో దొరకడం లేదు. దీంతో అదే గ్రామానికి చెందిన సంజయ్ గోధన్భాయ్ అనే యువకుడు వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అతని తండ్రి కూడా ఓ రైతే. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో గ్రహించాడు. వారంతా మందు పిచికారీ కోసం ఎక్కువ కష్టపడుతున్నారని, అంతేకాకుండా అది ఆర్థికంగా భారంగా మారిందని గ్రహించాడు. దీంతో మందు పిచికారీ కోసం ఏదైనా కనుగొనాలని భావించి దాదాపు 3 ఏళ్ల క్రితం మందు పిచికారీ చేసే హెలికాప్టర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం కష్టపడ్డం ప్రారంభించాడు. సంజయ్ చేస్తున్న పని చూసి ఇది సాధ్యం కాదని అక్కడి రైతులు భావించారు. కానీ సంజయ్ పట్టుదల చూసి అద్భుతమేదో సృష్టించబోతున్నాడని గ్రహించి వారు కూడా చేతనైన సాయం చేయడం మొదలుపెట్టారు. 3 ఏళ్ల కష్టం తర్వాత హెలికాప్టర్ దాదాపుగా ఎగరడం చూసి అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆవిష్కరణ తమ ఊళ్ళో తమ ఊరి యువకుడు చేయడం ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. ఇది పూర్తిగా విజయవంతమైతే హెలికాప్టర్ నుంచే మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుందని ఆనందపడుతున్నారు. చెందిన ఓ రైతు కొడుకు హెలికాప్టర్ తయారు చేయడం ఎంతో గర్వంగా ఉంది. దీనికోసం సంజయ్ 3 ఏళ్లు కష్టపడ్డాడు. దీన్ని తయారు చేయడానికి ఊర్లో దొరికే వస్తువులను ఉపయోగించాడు. అలాగే మరికొన్ని సూరత్ నుంచి తెచ్చి తయారు చేశాడు. అతడెంతో కష్టపడి తయారు చేసిన హెలికాప్టర్ గాల్లోకి ఎగరడం మాకెంతో గర్వంగా ఉంది. ఇది పూర్తిగా విజయవంతమైతే మా లాంటి రైతులందరికీ ఎంతో ఉపయోగంగా ఉండబోతోంది. తన ఆవిష్కరణ సాధ్యం కావడం కోసం దాదాపు 3 ఏళ్ల సమయం పట్టిందని సంజయ్ చెప్పుకొచ్చాడు. దీనికోసం దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని అన్నాడు. దీని విడిభాగాల కోసం కొన్నింటిని వ్యవసాయానికి ఉపయోగించే వాటిని, పైపులు వంటి వాటిని వాడానని, మరికొన్నింటిని బయట ప్రాంతాల నుంచి కొనుక్కుని వచ్చానని సంజయ్ వెల్లడించాడు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైతే ఇలాంటి వాటిని మరిన్ని రైతుల కోసం తయారు చేస్తానని అంటున్నాడు. 3 ఏళ్ల క్రితమే హెలికాప్టర్ తయారు చేయాలన్న ఐడియా వచ్చింది. దీని విడిభాగాల కోసం అందుబాటులో ఉండే వాటినే ఉపయోగించుకున్నాను. ప్రస్తుతం ఇది 80% వరకు విజయవంతమైంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని పూర్తిగా నడపలేకపోతున్నాం. దీన్ని తయారు చేయడానికి దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చయింది. అమ్మ నాన్నలే దీనికోసం డబ్బులు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ఇది విజయవంతమైతే మరింత పెద్ద హెలికాప్టర్ ని తయారు చేసి రైతుల కోసం ఉపయోగిస్తాను. उपयोग में ले सकते हैं, इसलिए हम बना रहे हैं अभी।